చెప్పిన పటారం లోన లొట్ట పీస్ అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ సర్కార్ ఏలువాడి 1వ తారీఖు రాగానే తక్కువని జీతాలు వాడుతున్నాయని చెప్పుకునే రేవంత్ రెడ్డికి గీ వీళ్ళకి పైసలు ఇవ్వకుండా అది గోసపెట్టుకుంటున్నాడట. పేరుకు పెద్దరికం బుద్ధులేమో దరిద్రం అన్నట్టు చేస్తున్నాడట. అదేంటిది ఏం కథ అనేది మీరే చూడండి ఒకసారి. నడిచే వెహికల్స్ హైయర్ వెహికల్స్ ఏవైనా అదే డిస్ట్రిక్ట్ వైజ్ అయితే 2 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇట్లా రాని వాళ్ళకు అందరికి కలిసి సహకరించాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇంటిరా ఏమన్నా అర్థమైందా? సర్కారుకు నడుపుతున్న కిరాయి బండ్లకు అద్దెలిస్తలేరట. 9-10 నెలల నుంచి బండ్లు పెట్టి నడుపుతున్నా ₹1 ఇచ్చిన పాపన పోలేదట. మరి అట్లయితే ఇల్లు వాకిలి ఎట్లా గడుస్తుంది? పండుగలకు పబ్బాలకు కడుసులు ఎట్లా తీసుకోవాలి? మంత్రులు ఎమ్మెల్యేలకు వచ్చినట్టు మాకేమైనా కమిషన్లు వస్తాయా? చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా ఇట్లా తిప్పల పెట్టుడు పద్ధతి కాదంటున్నారు. అందుకే చూసుకుంటా కూర్చుంటే ఈ కాంగ్రెస్ సర్కారు ఏండ్లకేండ్లు కడుపులు ఎండినా పైసలు ఇయ్యదు కాబట్టి సర్కారుకు ప్రైవేట్ బండ్లు నడిపేటోళ్ళంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పనిచేద్దాం, దీనికోసం బిల్స్ వచ్చే దీన్ని మళ్ళా బాగా ఎత్తున ధర్నా చేద్దాము, ర్యాలీ చేద్దాము, టైం తీసుకొని అందరినీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఈ రోజే సెక్రటరీ మేము ఉన్నాం, బిల్స్ కోసం అడుగుతున్నాం పోయి చీఫ్ సెక్రటరీ గారిని. అనుమతి ఇవ్వకపోతే మాత్రం రేపు నుండి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బండ్లు పనిచేద్దాం. ఇది అందరికీ డ్రైవర్ కోసం మాట్లాడదాం. హాగో అట్లా చేస్తారట. కిరాయికి రమ్మన్న బండ్లకు పైసలు ఇవ్వకుంటే ఇంటి ముంగటి నుంచే ఓడు. అసోంటిది మనం సర్కారుకు నడుపుతున్నాం అనే ఒక్క కారణంతోనే 10 నెలల నుంచి ఓపిక పట్టినాం. ఇంకా ఇవ్వకుండా తిప్పల పెడితే తెలంగాణ మొత్తంలో ఉన్న అన్ని సర్కారుకు పెట్టిన కిరాయి బండ్లను స్టార్ట్ చేయనే వద్దు అన్నట్టు మాట్లాడిండు. మరి దీంతో కాంగ్రెస్ సర్కార్ కిందికి దిగొచ్చి ఇలా కిరాయి పైసలు ఇస్తుందో లేకుంటే ధర్నాలు పోరాటాలు చేయాల్సి వస్తుందో ఏమో.